ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. ఇక నుంచి పోలీసులకు భయపడనవసరం లేదు. దొంగచాటుగా మందు తాగాల్సిన పని లేదు. షాపుల వద్దే ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్కడే తీరుబాటుగా మద్యం సేవించడానికి ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల చెంతనే పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. మద్యం దుకాణాల పక్కనే వీటిని ఏర్పాటు చేయాలి. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే ఈ పర్మిట్ రూమ్ల ఏర్పాటుతో మందుబాబులకు సౌకర్యం ఒకవైపు, ప్రభుత్వానికి ఆదాయం మరోవైపు రానుంది. పర్మిట్ రూములకు సంబంధించి రుసుము చెల్లింపు విధానం ఉంది. 55 లక్షల లోపు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు పర్మిట్ రూమ్ కోసం 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 65 నుంచి 85 లక్షల వరకు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలు 7.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని రిటైల్ ఎక్సైజ్ సుంకంగా నిర్ణయించారు. నవంబర్ 10లోగా ఈ రుసుము చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తప్పకుండా పర్మిట్ రూమ్ల కోసం ప్రతి దుకాణదారులు దరఖాస్తు చేసుకోవాలని తేల్చి చెప్పింది. పర్మిట్ రూములలో వంటలను అనుమతి లేదు. రెడీ టు ఈట్ స్నాక్స్కు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ పర్మిట్ రూముల్లో మద్యం తాగే వారికి ప్రత్యేకంగా మద్యం అందించకూడదు. షాపులో కొనుగోలు చేసి ఆ రూముల్లో తాగాల్సి ఉంటుంది. మద్యం షాపులు తెరిచిన వేళల్లో పర్మిట్ రూములు కూడా తెరిచి ఉంచాలి. అలాగే పర్మిట్ రూములలో పరిశుభ్రత పాటించాలని, తాగేందుకు, చేతులు కడుక్కునేందుకు నీళ్లు కూడా అందుబాటులో ఉంచాలని సూచించింది ప్రభుత్వం. పర్మిట్ రూముల ఏర్పాటు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు షాపుల యజమానులు. మందుబాబులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉండనుంది. బహిరంగంగా మద్యం సేవించకుండా అడ్డుకునేందుకు పర్మిట్ రూములకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.